గుంటూరు మిర్చి యార్డ్లో కమిషన్ ఏజెంట్ల లైసెన్సుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. లైసెన్సులు పొంది వ్యాపారం కాకుండా తప్పుడు వ్యవహారాలు చేసేవారిపై చర్యలకు ప్రభుత్వం నడుం బిగించింది. వైసీపీ హయాంలో మిర్చి యార్డ్లో జరిగిన అడ్డగోలు వ్యవహారాల్లో ఏజెంట్ల భాగస్వామ్యం ఉండటంతో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై మార్కెటింగ్ శాఖ మల్లగుల్లాలు పడటం విమర్శలకు తావిస్తోంది. గుంటూరు మార్కెట్ యార్డ్లో వ్యాపారాల నిర్వహణకు 682 మంది కమిషన్ ఏజెంట్లు మార్కెటింగ్ శాఖ ద్వారా లైసెన్సులు పొందారు. వీరిలో చాలా మంది నామమాత్రంగానే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అక్రమాలకు ఊతమిచ్చేలా బిల్ టు బిల్ విధానానికి సహకరిస్తున్నారు. వైసీపీ హయాంలో పాలకవర్గం అధికారులు కలిసి 2023లో ఏకపక్షంగా 287 లైసెన్సులను నవీకరణ చేసినట్టు నిఘా విభాగం గుర్తించి ప్రభుత్వానికి నివేదించింది. అప్పట్లో పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారినట్టు ఆరోపణలొచ్చాయి. దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించి ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ఆదేశించారు. దాదాపు 80% యాక్టివ్గా ఉన్నారు. ఓ 20% దాకా లేకపోవడం గమనించాము. వాళ్ళతో పిలిచి మొన్న ఈ మధ్య మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు దాకా అన్సీజన్ కాబట్టి చేయలేకపోయాము. సంక్రాంతి తర్వాత సీజన్ మొదలవుతుంది, యాక్టివ్గా ఉంటాం, బిజినెస్ చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చి ఉన్నారు. అప్పుడు వాళ్ళు హామీ ఇచ్చిన ఫెయిల్ అయితే నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడానికి చట్ట ప్రకారం ఏం యాక్షన్ తీసుకోవచ్చు పరిశీలించి దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. యాక్టివ్గా లేకుండా బిజినెస్ చేయడం వాళ్ళని గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, షాపులు ఫ్లాట్లు కూడా రద్దు చేయడానికి నోటీసులు ఇవ్వబోతున్నాము. ఎవరైతే యాక్టివ్గా ఉండి ఎవరైతే బిజినెస్ చేస్తారో, ఎవరికైతే రైతులు సరుకు కొట్టారో, రైతులు సరుకు కొనే వ్యాపారస్తులను మాత్రమే ప్రోత్సహిస్తాము. అలా ఇన్యాక్టివ్గా ఉండే వాళ్ళకి నోటీసులు ఇవ్వటం జరుగుతుంది. లైసెన్సులు మంజూరైనప్పుడు ఏ పేరు మీద ఉన్నాయో నేటికి అదే పేరుతో కొనసాగుతున్నాయా లేదా లైసెన్స్ తీసుకున్న వ్యక్తి మారిపోయారా, భాగస్వాములుగా ఉన్న వారిలో కొత్త వారెవరైనా వచ్చారా, ఎవరెవరు ఎన్నేళ్లుగా క్రియాశీలకంగా లేరు వంటి విషయాలను యంత్రాంగం సేకరించి నివేదిక ఇవ్వాల్సి ఉంది. కొందరు వ్యాపారులు కొన్నాళ్లుగా లావాదేవీలు నిర్వహించటం లేదు. మరికొందరు లైసెన్సులను ఇతరులకు విక్రయించారు. ఇంకొందరు భాగస్వాములను మార్చుకున్నారు. వీటిపై తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ వ్యవహారంపై మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అక్రమ లైసెన్సులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. 287 లైసెన్సులు అదనంగా ఈ పేర్లు మార్చారు. అయితే ఒక్కొక్క లైసెన్స్కి సుమారు 10 నుంచి 15 లక్షల రూపాయలు వసూలు చేశారు. అంటే కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి. అయితే ఈ విధంగా అక్రమంగా మా నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేసినటువంటి ఈ యొక్క లైసెన్సులన్నింటినీ కూడా రద్దు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా జరిగినాయని చెప్పి విజిలెన్స్ వారు కూడా నివేదిక ఇవ్వటం జరిగింది. వేలాది కోట్ల రూపాయల రైతులకి వ్యాపారులు ఎగ్గొట్టడం జరిగింది. జీరో వ్యాపారం కూడా యథేచ్ఛగా జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది. అంటే అక్కడ ఈనాములు నమోదు కాకుండా లక్షలాది రూపాయలు మరి లంచాల రూపంలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు ముట్టజెప్పి ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో రాబడిని గండి కొడతా ఉన్నారు. మరి ఆ జీరో వ్యాపారం కానీ, బిల్ టు బిల్ కానీ ఇవన్నీ కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. విజిలెన్స్ నివేదిక వైసీపీ హయాంలోని అక్రమాల గుట్టు విప్పినా మార్కెటింగ్ శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆలస్యం కావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.